హాయ్ అందరికీ నమస్కారం. అతి స్వామి భక్తి తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయిలో నవ్వుల పాలు చేసిందని చెప్పాలి. అంటే స్వామి భక్తి ఉండొచ్చు, పరిధికి మించి ఉండకూడదు. ఏం జరిగింది? ఇండిగో వివాదంలో తెలుగుదేశం పార్టీ కార్నర్ అయింది. అసలు తెలుగుదేశం పార్టీకి ఇండిగో వివాదానికి సంబంధం ఏంటి? ఇండిగో వివాదం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. కేంద్రంలో మంత్రిగా ఉన్న విమానయాన శాఖ మంత్రి అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు అయి ఉండొచ్చు, కానీ ఆయన కేంద్ర మంత్రి కదా. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఆ అంశాన్ని, రామ్మోహన్ నాయుడు చూసుకోవాల్సిన అంశాన్ని తెలుగుదేశం పార్టీ తన నెత్తి మీదకు తెచ్చుకుంది. కొరివితో తలగొక్కోవడం అంటారు కదా, అట్లా కొరివితో తలగొక్కుంది తెలుగుదేశం పార్టీ అనాలి. కొరివి ఎవరు ఇక్కడ? ఆర్నబ్ గోస్వామి. రిపబ్లిక్ ఛానల్లో ఉన్న ఆర్నబ్ గోస్వామి దెబ్బ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ రుచి చూసింది. ఎప్పుడు? పుష్కరాల సందర్భంలో మంత్రి నారాయణ, అలాగే ఇంకొక ఇద్దరు మంత్రులు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నాడు రిపబ్లిక్ టీవీలో. నారాయణ గారు ఏమన్నారు ఆ రోజు? మంత్రి నారాయణ గారు ఏమన్నారు? మేము ఇంకా ఎందుకండి ఇలా జరిగింది, మీరు ఆ ముహూర్తాన్ని పర్టిక్యులర్గా ఎందుకు మీరు ఆ ముహూర్తాన్ని ఫోకస్ చేశారు, తద్వారా ఆ ముహూర్తాన్ని ఫోకస్ చేయడం ద్వారా ఇంత మరణాలు జరిగినాయి కదా అంటే, మంత్రి నారాయణ గారు నేను ఇంతవరకు స్నానం చేయలేదు అంటారు. ఇంతవరకు నువ్వు స్నానం చేయకపోవడం కాదయ్యా, అసలు ఎందుకు జరిగింది ఇట్లా, మీరు ఎందుకు ఆ ముహూర్తం, అదే బెస్ట్ ముహూర్తాన్ని ఫోకస్ ఎందుకు చేశారు, దాంట్లో షూటింగ్లు ఎందుకు తీశారు, ఇలా ప్రశ్నిస్తే నారాయణ ముఖంలో నెత్తుడి చుక్కలేదు. కనీసం డిఫెండ్ చేయడానికి కనీసం తన దగ్గర ప్రశ్నకి సమాధానం కూడా లేదు. పల్లె రఘునాథ్ రెడ్డి గారు వచ్చారు, ఆయన్ని ఆడుకున్నారు. సీఎం రమేష్ గారు వచ్చారు, ఆయన్ని ఆడుకున్నారు, దారుణంగా ఆడుకున్నారు. చివరికి వర్లరామయ్య గారు వచ్చి దానికి సరైన సమాధానం చెప్పి కనీసం చర్చలో తెలుగుదేశం పార్టీ పరువును కాపాడారు వర్లరామయ్య గారు. అంటే వీళ్ళు అధికార అంటే మంత్రులు లాంటి వాళ్ళు కూడా ఆర్నబ్ గోస్వామిని ఎదుర్కోవడం చాలా కష్టమైన అంశం. ఆయన ప్రశ్న మీద ఆన్సర్ చెప్పేలోపు ఇంకో ప్రశ్న వేస్తారు. అలాంటి వ్యక్తి చర్చలో కూర్చొని ఈసారి ఏం చేశారు? ఇండిగో వివాదాన్ని తెలుగుదేశం తలకు రుద్దుకున్నారు. ఏం జరిగిందంటే అద్భుతంగా రివ్యూ చేస్తూ ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు. రామ్మోహన్ నాయుడు గారు రివ్యూ చేస్తారు డెఫినెట్గా. ఆ తర్వాత ఎవరు రివ్యూ చేయాలి? ఇంకొక లెవెల్ ప్రధానమంత్రి రివ్యూ చేస్తారు, లేదా హోంమంత్రి రివ్యూ చేస్తారు. వాళ్ళు రివ్యూ చేసుకుంటారు కదా, దాని తెలుగుదేశం పార్టీకి సంబంధం. నారా లోకేష్ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సో ఆయన కూడా దీంట్లో రివ్యూల్లో పాల్గొంటున్నారు అన్న మాట మాట్లాడారు. ఇమ్మీడియట్గా అసలు నారా లోకేష్ గారికి ఏంటి సంబంధం? మీకు స్వామి భక్తి ఉండొచ్చు. దీపక్ రెడ్డి గారు అధికార ప్రతినిధి అట్టర్ ఫెయిల్ ఇవాళ తెలుగుదేశం పార్టీకి తలవంపులు తెచ్చారు. మీకు ఉండొచ్చు ఏంటి, తెలుగుదేశం పార్టీ అధినేత, కాబోయే అధినేత లోకేష్ గారి మీద ప్రేమాభిమానాలు చూపించి మా లోకేష్ గారు గొప్ప అని చెప్పుకోవాలని ఉండొచ్చు మీకు. కానీ ఇది అనువు కాని చోట అధికులం అనరాదు అన్న సామెత మీకు గుర్తులేదా? సో ఇక్కడ లోకేష్ గారి పేరు తేవటం వల్ల ఎంత తలవంపులయ్యాయి ఇవాళ. దీని మీద చంద్రబాబు నాయుడు తాజాగా ఇవాళ రివ్యూ పెట్టారు. నిన్న ఆ రివ్యూలో చెడు కూడా ఆడేశారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? అధికారంలో ఉన్నప్పుడు అనవసర ప్రసంగాలు చేయకూడదు. అధికారంలో లేనప్పుడు మాట్లాడకపోవడం ఎంత తప్పో, అధికారంలో ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడడం కూడా అంతే తప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. పార్టీకి సంబంధించిన దిశానిర్దేశం, పార్టీ లైన్ దిశానిర్దేశం చేయడానికి మీకు ఒక స్పెషల్గా ఒక కమిటీని వేస్తున్నాను, ఇద్దరు మంత్రులు, ఇద్దరు సీనియర్ నేతలతో ఒక కమిటీని వేస్తున్నానని చెప్పేసి ఆయన కమిటీని వేశారు. చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్నబ్ గోస్వామి ఎంత అవమానించారంటే పక్క రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీని పిలిచారు. దీని మీద కంటిన్యూ డిస్కషన్ కదా, పిలిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు రాలా, బహిష్కరించామని చెప్పారట ఎవరో. సో బహిష్కరించామని చెప్తే ఓహో బహిష్కరించారని చెప్పి ఖాళీ కుర్చీని పెట్టాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండాలా, కానీ రిపబ్లిక్ టీవీని బహిష్కరించారంటే వీళ్ళు. అంటే మీరు బహిష్కరిస్తే నాకేమన్నా ఇబ్బందా, నాకేమన్నా పోతుందా అని చెప్పేసి ఆయన ఒక తీవ్రమైన పదజాలంతో తెలుగుదేశం పార్టీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. అంటే అవమానం కదా ఇది. దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఎంత క్రమశిక్షణ ఉంటుంది, ఎంత సుశిక్షితులైన అధికార ప్రతినిధులు ఉంటారు, ఒక్కొక్కళ్ళకి ఎంతంత డేటా ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. దేశంలోనే ఏ పార్టీలో కూడా అంత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగు లేదు. మీరు ఏ చర్చకి వెళ్ళాలన్నా మీకు పుంకాలుగా డేటా ఇచ్చే ఒక వ్యవస్థ తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవటంలో మీరు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. ఈ రకంగా అనవసరంగా స్వామి భక్తి ప్రదర్శించాల్సిన చోట కాకుండా అనువుగాని చోట అధికులం అనరాదన్నట్టుగా అక్కడ మీరు ప్రదర్శించడం ద్వారా అనవసరంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బందులకు నెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీని మీద చాలా సీరియస్ అయ్యారు. ప్రతిపక్షాలు అంటే
వివాదం పెద్దదయ్యే వరకు తన దృష్టికి తీసుకురాకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు వెళ్లిన పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి మరింత సన్నద్ధతతో సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిందని అన్నారు. చర్చలో అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడే ఆ విషయాన్ని వదిలేయాల్సిందని సూచించారు. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేశారు. ఛానల్ను బహిష్కరిస్తున్నామని చెప్పడం ద్వారా వివాదాన్ని మరింత పెంచారు అని చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. మనం వీళ్ళెవరు అన్నారు అక్కడ, సార్ మనమేమి అధికారికంగా చెప్పలేదు బహిష్కరిస్తున్నాం, మీరు చెప్పకపోతే ఏంటి, మీరు ఎవరు రాకపోతే ప్రతినిధులు దాన్ని మాట్లాడడానికి రాకపోతే మా వాళ్ళు ఎవరు రావద్దన్నారు అంటారు కదా. జనరల్గా ఫోన్ చేసి మీరు రండి చర్చ కంటే మా వాళ్ళు ఎవరు రావద్దన్నారు, ఎవరు వెళ్ళొద్దన్నారండి రిపబ్లిక్ టీవీకి ప్రస్తుతం అంటే అర్థం ఏంటి, డెఫినెట్గా మీరు బాయ్కాట్ చేసినట్టే కదా. సో ఆయన అన్నారు మరి మనం చెప్పకపోయినా వారికి అభిప్రాయం కలిగింది కదా, ఖాళీ కుర్చీ చూపించి టీడీపీ బహిష్కరించిందని చెప్పారు. పరిస్థితి అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడకపోవడం ఎంత తప్పో అధికారంలో ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడడం కూడా అంతే తప్పు. టీవీ చర్చలకు వెళ్లే ముందు బాగా సన్నద్ధం అవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. ఒక 4 కమిటీ వేసి ఇక నుంచి వాళ్ళు చెప్పిందే మీరు చేయాలి, ఆ లైన్లో ఉండాలని చెప్పారు. ఇది నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, ఇది జనసేన పార్టీకి చాలా పెద్దగా అప్లికబుల్ ఇది. ఎందుకంటే జనసేన పార్టీకి అసలు దిశానిర్దేశం లేదు, కనీసం చెప్పేవాళ్ళు లేదు. ఫోన్ చేస్తే మేము చర్చకి వెళ్ళాలంటే పలానా నుండి మాకు లైన్ ఇస్తారంటే చెప్పే నాథుడే లేడు పార్టీలో. మరి ఏ లైన్ తీసుకోవాలి వాళ్ళు? సో అటువంటిప్పుడు వాళ్ళు పార్టీ లైన్లో మనకేం చెప్పలేదు కాబట్టి స్కిప్ చేయడం తప్ప ఏం లేదు. కనీసం ఒక వ్యవస్థ, అంత పెద్ద వ్యవస్థ ఉన్న తెలుగుదేశం పార్టీని ఇలా ఫెయిల్ అయిపోతూ ఉంటే అసలు వ్యవస్థే లేని జనసేన పార్టీ దీని మీద దృష్టి పెట్టకపోవడం ఎంత పెద్ద తప్పు అనేది ఆలోచించాలి. రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది అయితే డెఫినెట్గా జనసేన పార్టీ ఈ అంశంలో మరొక్కసారి గట్టిగా ఆలోచించి వాళ్ళ అధికార ప్రతినిధుల్ని మరింత ట్రైన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందనేది ఈ సంఘటన నిరూపిస్తోంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పరిణామం జరగటం కేవలం అక్కడ వాళ్ళకి వ్యవస్థ లేకపోవడం కాదు, అద్భుతమైన వ్యవస్థ ఉంది. కేవలం ఒక అత్యుత్సాహం, స్వామి భక్తి ప్రదర్శించాలా, మా లోకేష్ గారు గొప్ప అని చెప్పుకోవాలన్న అత్యుత్సాహం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీని ఎరకాటంలో నెట్టింది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి. చర్చలకు వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ ఆర్నబ్ గోస్వామి చర్చకి వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళితే తప్ప, లేకపోతే అరవీర భయంకరంగా కోసేస్తాడు ఆ మనిషి అనేది రాజకీయ నాయకులకు తెలియంది కాదు, బట్ ఎక్కడో మిస్ఫైర్ అయింది. మరి చూసుకోవాలి, జనసేన పార్టీ కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.